ఇలా లెఫ్ట్ ఓవర్ రైస్ ఉండేటప్పుడు బందోసల్లాగా వేసుకోవచ్చు అనమాట. చిన్న చిన్నగా బుజ్జి బుజ్జిగా బాగా వస్తాయి, బాగుంటుంది కదా టేస్ట్. ఇలాగ లెఫ్ట్ ఓవర్ రైస్, అలాగే సూజీ, కొంచెం పెరుగు, ఉప్పు వేసి బ్లెండ్ చేసేయాలి. ఇలా బ్లెండ్ చేసిన తర్వాత కాస్త జీరా యాడ్ చేసి ఒక 10 మినిట్స్ రెస్ట్కి ఉంచేస్తాను. వాటర్ కాస్త యాడ్ చేశాను, ఎందుకంటే సూజీ యాడ్ చేసాం కాబట్టి కొంచెం షింక్ అవుతుందన్నమాట. ఇలా 10 మినిట్స్ ఉంచేసిన తర్వాత కాస్త బేకింగ్ సోడా యాడ్ చేసి బందోసలు వేసేయడమే. నేను ఇక్కడ లెఫ్ట్ ఓవర్ రైస్తో చూపించాను. దీని ప్లేస్లోని రైస్ ఫ్లోర్ యాడ్ చేయొచ్చు, బియ్యం పిండి. వెజ్జెస్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట. నేను ఇక్కడ ప్లెయిన్గానే చేస్తున్నాను. చాలా బాగా వస్తుంది అనమాట ఈ దోశ. జస్ట్ తడక ప్యాన్లో వేసేయచ్చు. ఇలాగా లెఫ్ట్ ఓవర్ రైస్తో చేసామంటే నమ్మరు, అంత బాగా వస్తాయి ఇవి. ఇలా రెడీమేడ్ చట్నీతో సర్వ్ చేయొచ్చు. ఇంకొక ప్లెయిన్ బందోస చాలా బాగా వచ్చాయి, డెఫినెట్గా ట్రై చేయండి.